స్త్రీకున్నంత ఓపిక ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు కదా. ఇంట్లోనే ఓపిక ఎలా అంటే ఉదయం 5 గంటలకు లేచి పిల్లలందరికీ వంట చేసి హస్బెండ్కి క్యారేజ్ పెట్టి తర్వాత వాళ్ళకి టిఫిన్స్ తినిపించి స్కూల్లో దించి మళ్ళీ ఈరోజు అత్తమామలకి ఏమైనా కావాలంటే వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టి వాళ్ళకి టీలు కాఫీలు అన్నీ ఇచ్చి అవి చూసుకుని తను ఏదైనా జాబ్కి వెళ్తే అక్కడ జాబ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో ఉన్న డిష్ వాషెస్ అన్నీ చేసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళకి వండి పెట్టి ఇన్ని చేస్తుంది. కనీసం ఒక్కసారి కూడా అయ్యో నేను అలసిపోయాను అన్న మాట కూడా రానివ్వదు. నిజంగా స్త్రీకి చాలా ఓపిక కదా. కాలేజ్కి వెళ్తే ఆడపిల్లవి ఇవన్నీ నీకు ఎందుకు అంటారు. అదే ఏదైనా జాబ్ కోసమని ఆఫీస్కి వెళ్తే రెజ్యూమ్ ఇవ్వగానే ఇక్కడ నైట్ డ్యూటీస్ ఉంటాయి పర్లేదా నీ వల్ల అవ్వదు అంటారు. అయినా కానీ పళ్ళు బిగించి నేను డ్యూటీ చేస్తాను అని చెప్పి డబల్ డ్యూటీ చేసి ప్రమోషన్ కోసమని అలా వర్క్ చేసి నెమ్మదిగా ఏదో ఒకలా ప్రమోషన్ అయితే సాధించేస్తుంది. ఇంకా ఎంత ఓపిక అంటే ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళలో భర్త అయితే తాగేసి వచ్చి పిల్లల్ని తిట్టినా కొట్టినా అలా భరిస్తూనే ఉంటుంది. ఇంకా అత్త మామలో అయితే అత్తగారు అయితే ఇంకా సూటిపోటి మాటలతో చంపేస్తారు. అయినా కానీ అత్త మాటలు అన్నీ అన్నా పట్టించుకోకుండా నా భర్త తాగొచ్చి తిడతాడు కొడతాడు. ఒక పక్క అత్త సూటిపోటి మాటలు, మరొక పక్క పిల్లాడేమో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాడు. ఇవన్నీ కూడా గుండెల్లో దాచుకుని నైట్ అంతా ఆ దిండిమే పడుకుని దాన్ని తడిపేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ అప్పుడే వచ్చిన ఫ్లవర్స్ లాగా మళ్ళీ వికసిస్తూ నవ్వుతూ ఉండాలి. స్త్రీకి ఓపిక ఉండొచ్చు కానీ ఆ ఓపికని అందరూ చేతకానితనంగా భావిస్తే అక్కడితో ఆ ఓపిక మాత్రం దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి దయచేసి. ఎందుకంటే మన ఓపికని ఎదుటి వాళ్ళ చేతకానితనంగా చులకనగా చూస్తే నిజంగా మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరికి ఏ టాలెంట్ లేకుండా అయితే ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక స్త్రీ 9 నెలలు ఒక బిడ్డను మోసి కని వాడిని పెంచి ఒకవేళ నైట్ టైం ఆ బిడ్డకు ఆకలిస్తే నైట్ పాలు ఇచ్చి మళ్ళీ తనకి జ్వరం వచ్చిందంటే నైట్ వాచ్మెన్ డ్యూటీ కూడా తనే చేస్తుంది. మళ్ళీ లేచి మార్నింగ్ మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా చేస్తుంది. అయినా కానీ ఎవరికి కూడా నేను అలసిపోయాననేసి కంప్లైంట్ కూడా చేయదు. భర్త ఆఫీస్లో ఉన్న స్ట్రెస్తో ఇంటికి వచ్చి తిట్టినా కొట్టినా ఆఖరికి ఏం చేసినా కానీ తనకు బాధగా అనిపిస్తుంది. నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అన్నంత కోపం వస్తుంది. కానీ వెళ్ళాలన్నా కానీ 10 సార్లు ఆలోచిస్తుంది. నేను వెళ్తే తనకి నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏమో అన్న ఆలోచనతో ఉంటుంది. ఏమైనా నా ప్రాణం ఎలా ఉన్నా కానీ నేను నా భర్తతోటే ఉండాలి అనే ఆలోచన చేస్తుంది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్నీ అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. అప్పటి వరకు తన ఫ్యామిలీలో ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన పిల్ల సడన్గా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని పనులు చేయాలి. సరే చేస్తుంది కదా అంటే ఈ అత్త అలా ఉంటారు కదా, వాళ్ళైతే వంట రాదు, వంట చేయడం రాదు, ఏ పని చేయడం రాదు అనేసి అలా సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. అయినా కానీ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. పెళ్ళికి ముందు ఏంటంటే డాడీ దగ్గర ప్రేమగా ఉంటారు. వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళు ఏంటంటే నా కూతురు అది చేయాలి ఇది చేయాలనేసి వాళ్ళు బోల్డ్ అంత చదివేస్తారు. కానీ పెళ్ళి తర్వాత ఏంటంటే తను చదువంతా ఒక పక్కన పెట్టేసి హస్బెండ్కి ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్లా ఉండి వాళ్ళకి ఇంక వండి పెట్టడం తప్పితే ఇంకా తన ఆశలని కోరికల్ని ఆశయాలను అన్నీ చంపేసుకుని ఇంక ఇంట్లోనే పడి ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది హస్బెండ్స్ ఎవరో కానీ ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఉంటారు తప్పితే పిల్లం ఏదైనా చేయాలనుకుంటే తనకి సపోర్ట్ చేసేవాళ్ళు మ్యాక్సిమం అయితే ఇంట్లో ఒప్పుకోరు. భర్త హింస పెడుతున్నాడని విడాకులు తీసుకున్నా లేదంటే భర్త చనిపోయినా వాళ్ళని కూడా ఈ లోకం ఎలా చూస్తుందంటే ఒక రకంగా చూస్తుంది. అయినా కానీ అవన్నీ తట్టుకొని నేను నా బిడ్డలకి నేనే తల్లినైనా తండ్రినైనా నేనే అనేసి తన రెక్కల కష్టంతో వాళ్ళని అలా పెంచుకుంటుంది తప్పితే ఎప్పుడూ కూడా నేను ఇంక అలసిపోయాను అన్న ఆలోచన అయితే ఏ తల్లికి రాదు. అది ఇంకంతే అమ్మగా తను ఇంక అలా చేస్తుంది. నా బిడ్డల కోసం ఏదైనా చేయగలనన్న ఒక ఆలోచనతో తన సమాజాన్ని ఎలా ఎదుర్కొంటుందంటే అది ఓన్లీ స్త్రీకి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓపిక ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి, చేతిలో కత్తి పెట్టుకుని మన దేశం కోసం పారాడింది. అలాగే ఇంకా కల్పన చావ్లా అయితే స్పేస్లోకి వెళ్ళింది. అంతవరకు ఎందుకండి, మన ఇంట్లో మన అమ్మ మనం తింటే కానీ పడుకోదు, నైట్ అంతా మన కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఓపిక పట్టడం అయితే మంచిదే, కానీ ఓపిక పడుతున్నామన్న పేరుతో నువ్వైతే మాత్రం చంపుకోవద్దు. ఎక్కువ బాధ అనిపించిందా ఏడ్చే, ఎక్కువ కోపం వచ్చిందా అరిచేయి, అంతేగాని నీ దుఃఖాన్ని నీలోనే దిగమింగుకొని నువ్వే మానసికంగా హింసించుకోకు. నువ్వేం దేవతవు కాదు కదా, నీకు కొంచెం విశ్రాంతి అవసరం కదా. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు వాళ్ళకి, చేయలేను అని. బస్సులో ఎవరైనా టచ్ చేసినా
తిరిగి మళ్ళీ తనకి సమాధానం చెప్పలేకుండా సైలెంట్గా ఉండిపోయి తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అలా ఉండొద్దు. ఎందుకంటే మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? భయపడొద్దు. ఎవరైనా తప్పు చేస్తే మీరు ఇది తప్పు చేశారు అని చెప్పగలగడం కూడా స్త్రీకి చాలా అవసరం. ఆడపిల్లకి ఏంటంటే నవ్వుతే తప్పు అంటారు, అలాగని ఏడ్చామంటే డ్రామా చేస్తుంది అంటారు, ఇంకా ఇంట్లోనే ఉంటే సోమరిపోతు అంటారు. అలా అంటున్నారు కదా అనేసి జాబ్కి వెళ్ళానంటే మొగుడు సోమరిపోతామో, వాడు ఏం జాబ్ చేయడమో, సంపాదించి ఏం పెట్టడమో అనేసి నానా రకాలుగా అంటుంటారు. ఇన్నన్నా కానీ తలదించుకుని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కరోజు ఆడవాళ్ళు ఇంక ఇది నాకు చాలు అనేసి మన పనులు మనం పక్కన పెట్టేసామంటే ఇంట్లో వంట చేసేవాళ్ళు ఉండరు, ఇంటిని శుభ్రం చేసేవాళ్ళు ఉండరు, ఇంకా హాస్పిటల్కి వెళ్తే నర్సులు ఉంటారు, స్కూల్కి వెళ్తే టీచర్లు ఉండరు. ఒక్కసారి మన పని మనది కాదనుకుంటే దయచేసి ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వండి. అసలు అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చినా కానీ స్కూల్కి వెళ్ళాలి, లేదా ఏదైనా జాబ్ చేస్తే సిక్ లీవ్ అడగడానికి కూడా సిగ్గుపడే రోజులు అసలు. ఇంకా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే వాంతులు చేసుకుంటూ కూడా ఇంట్లో పని తనకు తానే చేసుకోవాలి, సపోర్ట్ చేసేవాళ్ళే ఉంటారు ఎవరన్నా, తన కష్టం తనదే. ఇంకా మోనోపస్కి వచ్చి ఇంకా లేడీస్ అయితే వేడి చేసి వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. అయినా కానీ ఇంకా నా మనవరాల్ని నేనే కదా ఎత్తుకోవాలనేసి వాళ్ళతోటే తను టైం స్పెండ్ చేస్తుంది తప్పితే నేను ఇది చేయలేను అనేసి ఎప్పుడు కూడా అనరు ఆడవాళ్ళు. ఎందుకంటే నేను ఇది చెయ్యాలి, నా పిల్లలకి ఏదైనా చెయ్యాలి, నా భర్తకి ఇచ్చేయాలి, నా మనవలకి ఇచ్చేయాలి, నా మనవరాలకి ఇచ్చేయాలి, నా పిల్లలకి ఎలా చేయాలన్న ఆలోచనతో ఉంటుంది ఒక స్త్రీ తప్పితే ఎప్పుడు కూడా ఇంక నాకు ఇది చాలు అన్న ఆలోచన అయితే మాత్రం వాళ్ళకి రాదు. ఇంక అత్తలైతే మా కోడలకు వంట చేయడం రాదంటారు, ఇంకా పక్కింటి ఆంటీ అయితే ఏమో ఇంకా పిల్లలు పుట్టలేదా అంటారు. ఒకవేళ పిల్లలు ఇంకా పుట్టకపోతే ఇంకా ఎదురింటి ఆంటీ అంటే ఏమో ఉద్యోగం ఏమన్నా చేస్తున్నావా, చదివావు కదా అనేసి ఇలాంటి సూటిపోటు ప్రశ్నలు అలా అడుగుతూనే ఉంటారు. ఒక స్త్రీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఇది భరించాలని నేర్పించేశారు. కానీ నిజానికి స్త్రీ అనేది ఏంటంటే ఒక అగ్ని, దూరం నుంచి చూడు వెచ్చగా ఉంటుంది, కానీ తొక్కాలని చూస్తే మాత్రం నిజంగా బొగ్గు మసైపోతావు తెలుసా, బూడిదే. ఇంక పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా అందరూ కూడా మగపిల్లడు కావాలనేసి అందరూ ఫోర్స్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ పొరపాటున ముందు ఆడపిల్ల పుట్టేసి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఈసారన్నా మగకుర్రాడికి పుట్టాలి, నీకు మగపిల్లడు పుట్టాలనేసి సూటిపోటి మాటలు సరే అనేసి ఇంకా రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందంటే ఇంకా తన్ని ఎలా చూస్తారంటే అసలు ఆ చూపులను తట్టుకోవడమే కష్టం అనమాట. ఇప్పుడు తనకి ఏదైనా చీర కొనుక్కోవాలనిపించి ఏదైనా కొనుక్కోవాలంటే వెళ్ళి భర్తని అడగాలి. సపోజ్ ఇప్పుడు తను ఒక 100 రూపీస్ వాళ్ళ అమ్మకి ఇవ్వాలంటే దానికి కూడా చాలా మొహమాట పడాల్సి వస్తుంది. ఇంక ఇవి సరిపోలేదన్నట్టు మళ్ళీ అమ్మాయిలకి ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఒకటి, ఈ పీసీఓడీలు, పీసీఓఎస్, థైరాయిడ్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే ఇంకా నిండా 20 రాకుండానే హెయిర్ తెల్లబడిపోవడం ఇవన్నీ వచ్చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఏజ్ 30 కూడా ఉండట్లేదు. అయినా కానీ అబ్బాయిలు ఆంటీ అనుకుంటా అనవడం. ఇంకా అదే అబ్బాయి అయితే 35 ఇయర్స్ వచ్చినా ఇంకా అన్న లేదంటే హీరోలా ఫీల్ అయిపోతుంటారు. ఇంకా అమ్మాయి అయితే ఒక బిడ్డకి తల్లి అయిందా, తను ఒకవేళ 20 ఇయర్స్ నిండకుండానే తల్లి అయిపోయినా కానీ తను ఇంకా ఆంటీతోటే సమానం. ఇలా సమాజంలో అలా అందరినీ అలాగా అమ్మాయిల్ని ఏంటి ఒక స్త్రీని చాలా అలా అవమానించడం చాలా నేరం అసలు. ఒక అమ్మాయి ఒంటరికి వెళ్తుందంటే తన్ని నానా రకాలుగా చూస్తుంటారు. తన మీద సెటైర్లు వేయడం, ఒకవేళ చీరే కట్టుకున్నా కానీ చీర సరిగ్గా కట్టుకోలేదు, అది బాగాలేదు ఇది బాగాలేదని. ఆ అమ్మాయి బాడీ ఆ అమ్మాయిది, తన శరీరం తనదే, తను ఎలా ఉంటే నీకెందుకు, తన బాడీని అలా షేమ్ చేసే హక్కు నీకే ఎవరిచ్చారు. సరే ఇలా అంటున్నారు కదా అనేసి ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంటే దీనికేం పోయాం కానీ ఇప్పుడు ఈ వయసులో వెళ్తుంది అంటారు. తన ఇష్టం, తన అందం కోసం కూడా తను చూసుకోవడం కూడా తప్పేనా? ఒక అమ్మాయికి సమాజం ఎలా నేర్పించేసిందంటే అన్నిటికీ సర్దుకుపో, మార్కులు తక్కువ వచ్చే సరే సర్దుకుపో, భర్త తిట్టాడా సరే సర్దుకుపో, అత్తగారు ఏమన్నా అన్నదా సరే సర్దుకుపో, కుర్రాడు నీ మాట వినట్లేదా సరే సర్దుకుపో, ఇలా సర్దుకుపో అని చెప్పారు. కానీ ఎంతవరకు సర్దుకుపోవాలన్నది ఇప్పుడు వచ్చి ఎవరు చెప్పలేదు, అందరూ సర్దుకుపో అని చెప్పడమే తప్పితే. కానీ గుర్తించుకో, ఒక ఆడదనుక నీకు మాత్రం కంపల్సరీ ఉండాలి. సీతలాంటి ఓపిక ఉండొచ్చు, కానీ నీకు అగ్ని పరీక్ష ఎదురైతే భూమిని చీల్చుకుని భూమిలోకి వెళ్ళిపోయే తెగువ కూడా నీకు ఉండాలి. అలాగే నీ కుటుంబం పట్ల సావిత్రి లాంటి ప్రేమ ఉండాలి. ఆవిడైతే డైరెక్ట్ ఎముడితోటే ఫైట్ చేసి తన భర్తను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసింది. అలాంటి తెగువ కూడా నీలో ఉంటేనే నీవు స్త్రీతత్వానికి ఒక అర్థం ఉంటుంది. ఒక మగవాడు అంత తప్పులు చేసినా కానీ సరే మగడని వదిలేస్తాడు. అదే ఒక అమ్మాయి ఏదైనా చిన్న తప్పు చేసిందంటే దాన్ని 7 తరాలు అలా చెప్పుకుంటూనే ఉంటారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఓపిక ఉండాలి, కానీ పిరిగితనం మాత్రం ఉండకండి. పిరిగ్గా మాత్రం సహనం ఉండాలి, కానీ సమాధి మాత్రం అయిపోవద్దు. ప్రేమ చూపించండి, కానీ మిమ్మల్ని మీరు మర్చిపోయేంత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా మీ చదువుకునే ఏజ్లోనో లేకపోతే స్టడీ లేదంటే మ్యారేజ్ తర్వాత పెళ్ళికి ముందో ఏదో ఒకటి అనుకుంటారు కదా నేను లైఫ్లో ఇది సాధించారని, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఏజ్ ఎంతైనా పర్లేదు, మీకు 50 సంవత్సరాలు వచ్చేసినా కానీ మిమ్మల్ని మీరు మాత్రం చంపుకోవద్దు. మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి.
దయచేసి ఇవన్నీ మాత్రం చేయండి. ఫైనల్గా మనం ఎవరం? ఒక స్త్రీ. అసలు స్త్రీ అంటే ఎవరు? ఒక శక్తి. ఒక చేత్తో బిడ్డను ఉయ్యాలు ఊపుతూ ఇంకో చేత్తో ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి మనం. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు.